సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి కోమటిపండ వద్ద గల శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో సోమవారం బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని బోధనలు అనుసరణీయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం పైన శ్రద్ధ వహించాలని, ధ్యానం వల్ల శక్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. చక్కటి వాతావరణంలో కొలువైన శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రం ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. ధ్యాన క్షేత్రం నిర్వాహకులను అభినందించారు. అనంతరం ధ్యాన క్షేత్రం స్థలదాతలు, కర్కాల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, కుమారస్వామి, నర్సింలు, బాలరెడ్డి, రాజిరెడ్డి, టీచర్ సత్యనారాయణ, పిరమిడ్ మాస్టర్స్, కర్కాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అసలు వాతావరణము ప్రతి వ్యక్తికి అవసరం. బాల్యత ఇది ఒక చాలామంది ఏమనుకుంటారంటే 50-60 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులకే ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఎందుకంటే జీవించే ప్రతి వ్యక్తి కూడా ఈ ధ్యానం అనే కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దశరథ మహారాజు కూడా అంత పెద్ద రాజైన ఆయన 4 కొడుకులను కూడా గురుకులానికే పంపించి విద్యాభ్యాసం చేయడంలో విద్య ఒక్కటి అభ్యసించడమే కాదు, అక్కడి వాతావరణము, అక్కడ పరిస్థితులతో పాటు అన్ని రకాల సమస్యలు కానీ వాతావరణ సమతుల్యాన్ని కూడా వీళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో అటు పాండవులు కౌరవులైనా ఇటు దశరథ మహారాజు అయినా ఆ రోజులల్లో గురువుల దగ్గరికి మనం అక్కడికి పంపినప్పుడు అందులో ఈ ధ్యానం అనేది కూడా ఒక భాగంగా వాళ్ళకి నేర్పబడ్డది. శ్వాస అంటేనే మన అందరికీ తెలుసు, మనం ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటున్నాం పత్రి గారి సూచనల మేరకు. కానీ ఒక్కసారి శ్వాస ఆగిపోయిందంటే మనిషి ఇక లేడన్నది మనందరికి తెలిసిన విషయం. దాని మీద ధ్యాస అంటే ఏంటి అంటే ఎంతకాలం మనం ఈ శ్వాసను నియంత్రించుకొని పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం పీల్చుకొని దానికి అనుగుణంగా మన ఆలోచన అంటే మెదడును నియంత్రించుకోగలిగి ఆలోచన. శుభాకాంక్షలు. ఈరోజు బుద్ధుడు జన్మించింది, జ్ఞానోదయం పొందింది మరియు మహాపరినిర్వాణం చెందింది ఇదే రోజు కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనది. ఈరోజు ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఈ పౌర్ణమి యొక్క సాధన చేస్తారో వాళ్ళు మరో బుద్ధులుగా మారడానికి అవకాశం ఉంది. ఇది సంవత్సరానికి ఒకటే వస్తుంది, శుద్ధ వైశాఖ పౌర్ణిమ. కాబట్టి అందరూ ధ్యానం చేసి ధన్యులు కండి. బుద్ధుడు ఏదైతే చెప్పాడు ఏంటంటే అహింస మార్గంలో జీవించమని చెప్పాడు. ఏ ప్రాణికి కూడా నష్టం కలగకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ చేష్టప్రకారంగా కానీ దేనికి హాని చేయకుండా తను సాధన చేస్తే తను నావంత అవుతాడని అతని బోధనలో ఉంది. ప్రతి ఒక్కరూ బుద్ధులు కావాలి అంటే బుద్ధిని కలిగి ఉండాలి. అదే బుద్ధం శరణం గచ్చామి. సంఘంతో కలిసి ఉండాలి, సంఘం శరణం గచ్చామి. ధర్మాయుత జీవనాన్ని కలిగి ఉంటే అది ధర్మం శరణం గచ్చామి. థ్యాంక్ యూ. బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు గజ్వేల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అందజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలో ధ్యానం నేర్చుకోవాలి, బుద్ధులుగా మారాలని. బుద్ధుడు చెప్పిన ఏదైతే సూక్తి ఉందో అపో దిపో భవ, అది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే ఎవరికి వారే ధ్యానం చేసుకొని వాళ్ళు బాగుపడాలని అసలైన ఉద్దేశము. కాబట్టి అందులో మా గజ్వేల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎప్పుడూ ముందటుంటుంది. ఎక్కడ ధ్యానం కావాలన్నా ధ్యానం నేర్పించడానికి ముందుంటుంది, ధ్యానం గురించి చెప్పడానికి ముందుంటుంది, ఇతరులకు ధ్యాన ఆసక్తిని కలిగించడానికి ముందుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో 2వ ఆదివారం 4వ ఆదివారం క్లాసులు ఉంటాయి. అలాగే ఎవ్రీ సాటర్డే సంతోష్ మాత గుడి దగ్గర మనకు సాయంత్రం పూట సజ్జన సాంగత్యం క్లాస్ ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గజ్వేల్లో శ్రీ పాండవకృష్ణ ధ్యాన కేంద్రంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నాము. అలాగే బుద్ధుడు పుట్టినరోజు ఇదే రోజు, ఆయన బుద్ధుడు నిర్వాణం పొందిన రోజు,
మరియు ఆయన చేసిన సేవలు సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అనే సూక్తిని ఆయన తెలియడం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు మా యొక్క ధ్యాన కేంద్రంలో ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేట నుంచి మాస్టర్స్ రావడం, తౌటా మాస్టర్స్, ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఉండే మాస్టర్స్ అందరూ ధ్యానం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది. ఇంతకుముందు మా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మాస్టర్ మాకు అందరి సహాయ సహకారాలు అందాయి. కాబట్టి ఈ యొక్క కోమటిబండ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి శనివారం మా సంతోష్ మాత టెంపుల్ దగ్గర ధ్యాన కేంద్రం ఉంది, సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితంగా ధ్యానం నేర్పబడుతుంది. అది అందరూ ఈ గజ్వేల్ ప్రాంతం ఉన్న వారందరూ కూడా వారు వచ్చి నేర్చుకోవాలని ఈ సదావకాశాన్ని వారందరికీ అందజేస్తానని తెలియజేస్తూ మేము సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.